భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న డీప్ స్టేట్ కుట్రలు ఇవి. సిజేపీ ప్రొటెస్ట్ కానీ, రాహుల్ గాంధీ గారు మోదీ గారి ఇంటి ముందు ప్రొటెస్ట్ చేయడం కానీ, అభిజిత్ దీప్కే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే ఇన్స్టా మీమ్ పేజ్ ఓపెన్ చేయడం కానీ, వేలాది మంది విద్యార్థులను పోగు చేయడం కానీ, ఈ పోగు చేసేటువంటి ప్రక్రియలో యాంటీ బీజేపీ, యాంటీ హిందూ, యాంటీ నేషనల్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులంతా కూడా ఈ సిజేపీకి సపోర్ట్ చేయడం. బంగ్లాదేశ్లో ఎలాంటి రాజకీయ సంక్షోభం తీసుకొచ్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. నేపాల్లో ఎలా జంజీ యూత్ ఉద్యమం సాగించి ప్రభుత్వాన్ని పడగొట్టి ఇప్పుడు బ్యాలెన్స్ షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఇలాంటి ఒక పరిస్థితి భారతదేశంలో తీసుకురావడం కోసం కొన్ని దేశాలు మూకుమ్మడిగా చేస్తున్నటువంటి భయంకరమైన యుద్ధం. కంటికి కనిపించని మన దేశంలో ఉన్న వ్యక్తులను ఉపయోగించుకొని మన దేశం మీద చేస్తున్నటువంటి ఉద్యమం. అభిజిత్ దీప్కే అనే వ్యక్తి అమెరికా బోస్టన్లో ఎంఎస్సి చదువుతున్నాడంట. ఆయన్నే అక్కడి నుంచి ఇండియాకి పంపించారు. అంత ఈజీగా వచ్చాడని మీరు భావిస్తున్నారా? అభిజిత్ దీప్కే చాలా ఈజీగా అమెరికా నుంచి ఇండియా వచ్చి ఇండియాలో సిజేపీ పార్టీ ప్రొటెస్టులు చేస్తున్నాడని అనుకుంటున్నారా? కోట్ల రూపాయల ఫండింగ్. జంతర్ మంతర్లో వీళ్ళు బిర్యానీ ప్యాకెట్లు పంచుతారు. వేలాది మంది విద్యార్థుల రూపంలో ఉన్న వ్యక్తులు. వీళ్ళంతా విద్యార్థులైతే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని కూడా తెలియదు వీళ్ళకి. అలాగే సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ తెలియదు, ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ తెలియదు, నీట్ ఫుల్ ఫామ్ తెలియదు. ఆజాద్ నినాదాలు చేస్తారు, జిహాదీ తీసుకొస్తామంటారు. ఒకడు ఆర్టికల్ 370 రద్దు అంటాడు. ఒక ఆమె పాలస్తీనా జెండా పట్టుకున్న ప్రొటెస్ట్కి వస్తుంది. ఒకడు హిందూ దేవుళ్ళపై జోకులు వేస్తాడు. ఒకడు లాల్ సలాం అంటాడు. ఒకడు భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని పచ్చి బూతులు తిడుతూ ఫక్ ఆఫ్ అంటాడు. ఒకడు స్కార్పియో డీజిల్ మూతను ఓపెన్ చేసి అందులో అగ్గిపుల్ల గీసి వేసేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు? అసలు ఆ ప్రొటెస్ట్ దేనికి? ఈ విద్యార్థులు ఎవరు? వీళ్ళలో విద్యార్థులు ఎంతమంది? రౌడీలు ఎంతమంది? దేశాన్ని ఆగం చేయాలనుకునే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులు ఎంతమంది? ఎన్నో కేసుల్లో అరెస్ట్ అయ్యి తర్వాత బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తులు ఈ ప్రొటెస్ట్లో ఎందుకు పాల్గొన్నారు? విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఏదో పెద్ద కుట్ర జరుగుతుందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఉదాహరణగా ఒక 2-3 విషయాలను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఈ ఇస్లామీ, మేము సిజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, ఆ ప్రొటెస్ట్ని మేము సమర్థిస్తున్నాం. భారత్లో మోదీ రాజీనామా చేయాలి, ఆ ప్రభుత్వం పడిపోయి మరో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలి, అప్పటి వరకు మేము సిజేపీ పార్టీని సపోర్ట్ చేస్తామని చెప్పి పబ్లిక్గానే ప్రకటన ఇచ్చేసింది జమాతే ఈ ఇస్లామీ. దీన్ని ఏమనాలి మనం? భారత్లో ఉన్నటువంటి ప్రభుత్వం శత్రు దేశాలకు సహకరించట్లేదని మన శత్రు దేశాలు అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యంతో చేతులు కలిపి భారత్లో ఆడిస్తున్నటువంటి వింత నాటకం. అలాగే అమెరికా రాయబారి ఒక అతను 17వ తారీఖున ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే ఇండియాలో ఉన్నటువంటి అమెరికన్స్ ఎవరు కూడా జంతర్ మంతర్లో 21వ తారీఖు ప్రయాణించవద్దు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అతిపెద్ద ప్రొటెస్ట్ చాలా భయంకరమైనటువంటి తీవ్రతతో రాబోతోంది ఇండియాలో, ఢిల్లీలో జంతర్ మంతర్ అనే ప్రాంతంలో అని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది యువత సోనం వాంగ్చుక్కి సపోర్ట్ చేస్తూ, సిజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ నిరసన తెలియజేస్తూ, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే నీట్ పేపర్ లీక్ అయింది. భారత్ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. 11 లక్షల మందికి పైగా ఎలిజిబుల్ అయ్యారు. ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టిన వాళ్ళకి ప్రభుత్వం ఫీజు రిటర్న్ ఇచ్చేసింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తాడా లేదా మంత్రివర్గ పునర్విభజన జరిగినప్పుడు అతని పోస్టు హూస్ట్ అయిపోతుందా అనేది వేరే విషయం. జరిగినటువంటి అనర్థాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుకి విద్యాశాఖ అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ నీట్ పేపర్ లీకేజ్ని అడ్డం పెట్టుకొని ఎందుకు దేశంలో ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తుంది? మొన్నటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటుంటే విద్యార్థుల మీద దాడి చేస్తుంది అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ఇంకొక లెక్క ఉంది. సిజేపీ ప్రొటెస్ట్లో విద్యార్థులు మాత్రమే పాల్గొంటున్నారు అని అనుకునే చాలామంది వ్యక్తులకి వీళ్ళ వెనకున్న శక్తులేవో తెలియడం కోసం కూడా ప్రభుత్వం వెయిట్ చేసి చూసిందని అనుకోవచ్చు. వీళ్ళ వెనకున్న రాజకీయ పార్టీలు, అలాగే కొన్ని ఎన్జిఓలు, అలాగే కొన్ని సంస్థలు, వ్యవస్థలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరి మొహం ఇప్పుడు బయట ప్రపంచానికి తెలిసింది. ఈవెన్ రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తే డైరెక్ట్గా సిజేపీ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేస్తూ మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ నేతలు వీళ్ళంతా కూడా సిజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. సిపిఐ, సిపిఎం పార్టీ ఎలాగో ఉండనే ఉంది.
అలాగే సిపిఐ సిపిఎం పార్టీ నుంచి పుట్టుకొచ్చినటువంటి స్టూడెంట్ యూనియన్లు కూడా ఇందులో ఉన్నాయి, ఇన్వాల్వ్ అయ్యి. అంటే భారతదేశంలో అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం పడేయడం కోసం, భారతదేశంలో రాజకీయ సంక్షోభం తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి అతిపెద్ద కుట్ర. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, వీటన్నిటిలో సుమారు 29 ప్రాంతాల్లో కూడా బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. దీన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తారు? బీజేపీ పార్టీని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తారు? ఈసారి వచ్చే ఎలక్షన్స్లో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి హ్యూజ్ సక్సెస్ ఇది. సుమారు 29 ప్రాంతాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే 19 రాష్ట్రాలు అనుకోండి రఫ్గా, మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కూడా బీజేపీ పార్టీనే ప్రజలు గెలిపిస్తున్నారు. ప్రజలు బీజేపీ పార్టీని బిలీవ్ చేశారు. సో ఇక్కడ ప్రజలు బీజేపీ పార్టీని ఈసారి ఓడించేటువంటి పరిస్థితి లేదు. మరలా ఎలక్షన్స్ జరుగుతాయి. మనం ఈవీఎంలను అడ్డం పెట్టినా, ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పినా, రిగ్గింగ్ అని చెప్పినా, ఓట్ చోరీ అని చెప్పినా, పెద్ద పెద్ద నినాదాలు చేసే చట్టసభల్లో మాట్లాడినా ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కడుతున్నారు. మరి ప్రజల ఆలోచనను మనం ఎట్లాగో మార్చలేము. మనం చేయగలిగేది ఏంటి? దేశంలో రాజకీయ అనిశ్చితి తీసుకురావడం. దానికోసం ఎవరెవరు బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరినీ మనం ఒక తాటి మీద తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే యువతను రెచ్చగొట్టాలి అంటే మనకు ఒక ఊతం కావాలి. ఆ ఊతం ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నటువంటి మాట. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి యాంటీ బీజేపీ వ్యక్తులు, యాంటీ గవర్నమెంట్ అనుకోవచ్చు సింపుల్గా. బీజేపీ అంటే గవర్నమెంటే కదా, ప్రజెంట్ అధికారంలో ఉంది. సో మోదీ అంటాడా, హోమ్ మినిస్టర్ అంటాడా, సుప్రీంకోర్టు జస్టిస్ అంటాడా, ఎవరైనా అన్నాయి, ఏదో ఒక సందర్భం కోసం వెయిట్ చేసి అప్పుడు అభిజిత్ దీప్కే అనే వ్యక్తిని రంగంలోకి దించుదాం అని వెయిట్ చేశారు. ఎప్పుడైతే నిరుద్యోగులు దొంగ సర్టిఫికెట్లతో వ్యవస్థల్లోకి ప్రవేశించి రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి వీళ్ళు కాక్రోచుల్లాగా మారారు అని, పరాన్న జీవుల్లాగా ఆధారపడి బ్రతుకుతున్నారు అని చెప్పడంతో అభిజిత్ దీప్కేని రంగంలోకి దింపారు. అతను వచ్చేసి ఇండియాలో సీజేపీ పార్టీ అనేది ఇన్స్టా మీమ్ పేజ్ ఒకటి ఓపెన్ చేసి యువతని ఆకర్షించారు. ఈ యువత కూడా ఎవరు అంటే రాజకీయాల మీద కానీ, దేశం మీద కానీ, రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ సరైనటువంటి అవగాహన లేని వ్యక్తులు. వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేశారు. అచ్చంగా రాజకీయ పార్టీల కుట్రే ఉందని నేను చెప్పను. కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళు కలిశారు సీజేపీ పార్టీకి. ఆ తర్వాత అనేక మంది ఫాలో అవుతూ 20 కోట్ల మంది ఫాలోవర్స్ని ఏమో పెంచారు ఆ మీమ్ పేజీకి. ఆ తర్వాత మొదలైంది అసలైనటువంటి యుద్ధం. ఏం చేద్దాం. మనమైతే ఇన్స్టా మీమ్ పేజ్ ఓపెన్ చేసాం, అందరినీ ఒకే తాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసాం. కానీ భారత్లో ఎలాంటి ప్రొటెస్ట్ చేయాలి, ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎలా గద్దె దింపాలి, ఇది జరిగే పనేనా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఇద్దరు ప్రబుద్ధులు, ఒక ప్రొఫెసర్, లెక్చరర్ చేసినటువంటి ఒక దరిద్రమైన పని, నీట్ పేపర్ లీకేజ్. దాంతో సీజేపీ పార్టీ వాళ్ళకి ఊతం దొరికేసింది. ఇక మనం ఎట్లయినా ప్రయత్నం చేయొచ్చని నీట్ పేపర్ లీకేజ్ని పట్టుకొని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సోనమ్ వాంగ్చుక్ సపోర్ట్ ఉండనే ఉంది. జార్జ్ సోరోస్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి FCRA నిబంధనల ప్రకారం ఎలాగూ నా NGOను ఆపేశారు, నాకు విదేశీ ఫండ్స్ రావట్లేదు. ఇక నేను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి ఈ సీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారని సోనమ్ వాంగ్చుక్ కలిశాడు. ప్రకాష్ రాజ్ అట్లాగూ దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆయన కలిశాడు. వీళ్ళందరూ ఒకటైపోయి ఒక ప్రొటెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ దీప్కే మరియు అతని అనుచరులు ఇండియా రావడానికి ఫ్లైట్ టికెట్లు ఎవరు వేస్తున్నారు ప్రతిసారి, మరలా రిటర్న్ ఎలా వెళుతున్నాడు. దాదాపు 30 రోజుల నుంచి వీళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఢిల్లీలోనే 20 రోజుల నుంచి చేస్తున్నారు. అంటే సుమారు 50 రోజుల ప్రొటెస్ట్. ఈ 50 రోజుల ప్రొటెస్ట్కి వీళ్ళకి మెయింటెనెన్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ జన సమీకరణ ఎలా చేయగలిగారు? అదేమంటే రూపాయి డబ్బులు తీసుకోకుండా వస్తున్నారంట. ఎవరు నమ్ముతారు? ఇప్పటికే సోషల్ మీడియాలో మనిషికి 5,000 ఇచ్చి తీసుకొస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా రన్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తీరా చూస్తే ఒక 10,000, 8,000 మంది జనాలు మాత్రమే అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళ చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు. అంటే ప్రభుత్వాన్ని ఈ నీట్ పేపర్ లీకేజ్ వంక పెట్టుకొని కూడా పడేయలేకపోయాం, అంటే మనం ఫెయిల్ అయ్యాం అని ఈ సీజేపీ పార్టీ వెనుకున్నటువంటి వ్యక్తులకు అర్థమైంది. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా సీజేపీ పార్టీలో రంగంలోకి దిగిపోయారు. కేజ్రీవాల్ కానీ, సమాజ్వాదీ పార్టీ నేతలు కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ అలా రంగంలోకి దిగిపోయినా సరే పని అవ్వలేదు. మోదీ ఇంటి ముందు నిరసన చేశారు, అయినా కూడా పని అవ్వలేదు. ఇక ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతం గమ్మి సచ్చిందంట. పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో, నేపాల్లోనో జంజీ ఉద్యమం లాంటివి తీసుకొచ్చి వాటి వెనకున్నటువంటి డీప్ స్టేట్ కుట్రలు ఆ దేశాలని ఆగం చేశాయి. అట్లనే మన దేశంలో కూడా ఆగం చేద్దామని ప్రయత్నిస్తే వీళ్ళకేమో వాతలు తగిలాయి.
ఈ వాతలకు తట్టుకోలేక ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకుంటున్నారు కాక్రోచులకి సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ నేతలు. మొత్తానికి భారతదేశాన్ని ఏదో చేద్దాం, ఆగమాగం పట్టిద్దామని రంగంలోకి దిగినటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగిన నాయకులు తోక ముడిచి వెనుదిరిగారు. మరి ఇప్పుడు దేశాన్ని ఆగం చేసే పరిస్థితి అయితే లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ప్రభుత్వం గట్టిగా నిలబడింది, ప్రజల సపోర్ట్ కూడా ప్రభుత్వానికే ఉంది అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 29 ప్రాంతాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని చెప్పాను కదా. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కి దేశంలో ఉన్న ప్రజలందరూ సహకరించాలి. కానీ ఎవడు సహకరించలేదు. 10% కూడా అక్కడ విద్యార్థులు లేరు అనేది ఫ్యాక్ట్. మనం మాట్లాడుకునేది అని ఎందుకు అంటున్నానంటే చాలామంది అక్కడ విద్యార్థులు ఉన్నారని ప్రచారం చేస్తుంది. విద్యార్థే ఉంటే లేడీ జర్నలిస్ట్ని ఒక వ్యక్తి బలవంతంగా ఇలా మెడ మీద చేయేసి అసభ్యకరంగా తాకుతూ ఆమె చేతిలో మైక్ రిపోర్టర్ అని కూడా చూడకుండా ఆమెని హక్ చేసుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయండి ఇక్కడ. విద్యార్థులు వచ్చింది ధర్నా చేయడానికైతే మిగిలిన అంశాల మీద ఎందుకు దృష్టి పెడుతున్నారు? ఇలాంటి అనేక పాయింట్లతో సీజేపీ పార్టీ నిరసన కూడా అయిపోయింది. ఈ టర్మ్ కూడా ప్రభుత్వాన్ని పడేయాలి అనేటువంటి కుట్ర భగ్నం అయిపోయింది. ఏం చేయలేక చేతులు ముడుచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మరి ఇది సీజేపీ పార్టీ ప్రొటెస్ట్ గురించి నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. దీని వెనక ఎవరెవరు ఉన్నారనేటువంటి డీప్గా ఎనాలిసిస్ చేశాం. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? పై ఎత్తున ఏం జరుగుతోంది, దేశ విదేశాల్లో భారత్ మీద ఎలా కుట్ర పన్నారు అనే విషయాన్ని క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీ దగ్గర ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.